విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. లాస్ట్ మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన ప్రైమ్ మినిస్టర్ గారి గురించి. విశ్వాస నాయకుడు, విశ్వ నాయకుడు, విశ్వ గురువు, భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే ఒక తలమానికంలా నిలిపిన దార్శనికుడు, భవిష్యత్తుని కలలుగంటున్న భారతదేశం కలలుగంటున్న ఒక స్వాప్నికుడు. ఈరోజు ప్రపంచంలోనే భారత్ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు దశ దిశలా వ్యాపిస్తుంది. దానికి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డకు నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం. ఈరోజు అంటే ఉక్రెయిన్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా యుద్ధం నాపి మరి విద్యార్థులను తీసుకొచ్చారు. పక్క దేశాలు కూడా గజ ఉత్సవ భారత్ వైపు చూడాలంటే ఏ గంటే కందర్ సర్జికల్ స్ట్రైక్ కర్నే దేశ. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకు ఒక 100,000 మంది వీర జవానుల తలలు దింపిన పక్క దేశం, గజ భారత్ పేరింటి నిద్రపోకుంటున్న పక్క దేశం. ఏ దేశాలు కావచ్చు, అన్ని రకాలుగా సెటిలైట్ చేసినాం, దేశాన్ని భద్రత ఉంచినాం, బాంబులు లేకుండా చేసిండు, ఒక భద్రత గురించి భారతదేశం తయారు చేశాడు, ప్రపంచ ఖ్యాతి మిగిల్చిన, ఎప్పటికి 1000 సంవత్సరాల వరకు చెరిగిపోని ఏదన్నా ఉందంటే నరేంద్ర మోడీ గారి పేరు, నాయకత్వం. సార్, ట్రంప్ గారు గెలిచారు కదా, మన దేశానికి ఎలాంటి సత్సంబంధాలు ఉండబోతున్నాయి? మన మోడీ ఎవరి దేశం మనం గట్టుకుంటే అందరు మనతో బాగుంటారు. అదే నరేంద్ర మోడీ చేసింది. మన ముందు ఇప్పుడు నువ్వు గట్టుకున్నావు అనుకో, నీ ఛానల్ గట్టుకుందాం అనుకో, ఇంకోటి మీద అవసరం ఉండదు. బ్యాంకులో అనుకున్నావు అనుకో, నేను ఇబ్బంది పెడతాడు. తాపగా ట్రంప్ అయితేంది, ట్రంప్ అయితేంది, ఓడైతేంది. భారతదేశం ముందు స్ట్రాంగ్ ఉండాలండి. ఈరోజు భారతదేశం ప్రపంచానికి కావాలి. ఎందుకంటే 145 కోట్ల పాపులేషన్, రోజుకి 80,000 మంది పుడుతున్నాం. ఈ మార్కెట్ కావాలా, మార్కెట్కి సరైన బార్గెనింగ్ చేయాలా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియాతో చేశాడు, లండన్తో చేశాడు, కెనడాతో చేశాడు, ఫ్రాన్స్తో చేశాడు, ఆస్ట్రేలియాతో చేశాడు, న్యూజిలాండ్తో చేశాడు. బరాబర్ గిరిగీసినాం. మీకు ఇది కావాలంటే మాకు అది కావాలి అంటే ఒక సమాన స్థాయిలో మనం ఒక బార్గెనింగ్ చేసే సిస్టమ్కి తీసుకెళ్ళాడు దేశాన్ని. కాబట్టి ట్రంప్ గారు వచ్చినా, ఏ ట్రంప్ గారు వచ్చినా మనం దృఢంగా ఉండాలా. లేకపోతే మళ్ళీ ఈ దేశద్రోహులు, ఈ అభివృద్ధి నిరోధకులు, అవినీతి పరులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హిందూ ద్రోహులు ఈ దేశం చేతిలోకి వెళ్తే ఈ దేశాన్ని ముక్కలు చేసి మళ్ళీ దీన్ని ఎటు చూసినా బాంబులమయం చేస్తారు. కాబట్టి ట్రంప్ అయినా ఏ నాయకుడైనా మనము దృఢంగా మనం అభివృద్ధి చెందుతుంటే, శాంతి భద్రతలన్నీ బాగుంటేనే ప్రపంచంలో ఏ నాయకుడైనా మనతో స్నేహితం చేస్తాడు. నిన్నగాక మొన్న ట్రంప్ గారిది ఒక వీడియో చూసాం. నా మిత్రుడు నరేంద్ర మోడీ గారు ఒకసారి 2 సార్లు పక్క దేశంతో సమస్యలు వచ్చినప్పుడు మీకు ఏదైనా సాయం కావాలంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం అది మాలాంటి వాళ్లకు 1000 ఏనుగుల బలం, 1000 సంవత్సరాల స్ఫూర్తి. ట్రంప్ గారు చెప్పారు, ఏమన్నాడంటే, నో, మాకు 100 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం, ఇది మామూలు లెక్క అని. ఈ పోరాటం నిరంతరం, మాకు ఇవన్నీ ఒక లెక్కలేదు కాదు అంటే ఆయన అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ గారు, నేనే షాక్ అయిపోయినా ధైర్యం చూసి. కనిపించినంత ఆయన చూస్తే తండ్రిలాగా ఉంటాడు, లోపల ప్రేమ ఉంటుంది, కానీ లోపల ఉన్నంత కఠినత్వం దేని గురించి? దేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, దేశ బిడ్డల గురించి. ఆయనకంటూ ఏం లేదండి. తనకంటూ ఉన్నదంటే భారతదేశం ఒకటే. తనకంటూ ఉన్నది 145 కోట్ల జనాభాని ఆయన కుటుంబం అనుకుని బతుకుతున్న వ్యక్తి. మనం దయచేసి నరేంద్ర మోడీ గారిని అన్ని మతాలకు ఒక నా విజ్ఞప్తి ఏంటంటే, అతన్ని మీరు ఈ దేశం గురించి బతుకుతున్న ఒక వీరుడు చూడండి. సోనియా గాంధీలాగా రాహుల్ గాంధీ గురించి, స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి గురించి, కేటీఆర్ గురించి, చంద్రబాబు నాయుడు లోకేష్ గురించి, ములాయం యాదవ్ అఖిలేష్ గురించి బతుకుతున్న వ్యక్తి కాదు. ఈ దేశం గురించి ఎవరైనా బతుకుతున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రజలందరినీ మనం కూడా ఒకసారి ఆలోచించాలి నరేంద్ర మోడీ గారి గురించి. ఈ దేశ భవిష్యత్తుకు, దేశ భద్రతకు, దేశ అభివృద్ధికి మనం అందరం కలిసి అతనికి ఇంకా నైతిక స్థైర్యం, అతనికి కావాల్సిన అన్ని రకాల సహకారాలు అందిస్తే ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాడు. ఓకే సార్, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు లాస్ట్గా? ఎలా ఉండాలంటారు? అంటే సార్, ఒక డౌట్ సార్ నాకు. అంటే మీరు నార్మల్గా సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్లు అన్నీ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే ఎందుకు కావాలనుకున్నారు సార్? ఏదో ఒకటి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు ఒకటే తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటే, మాయదారి, మోసకారి కాంగ్రెస్ పార్టీకి మోసపోయారు. కానీ ప్రజాస్వామ్యం తప్పదు. కాపాడుతున్నోడే, కనికరిస్తున్నోడే బుల్డోజర్ లెక్కిస్తుంటున్నాడు పేదల మీద. దళితులు అనుకొని కోటలలో కూర్చున్నోళ్ళు, రాజ ప్యాలెస్లలో కూర్చున్నోళ్ళు దళితులనే అవమానించినట్టు మాట్లాడుతున్నారు. దళితులు బాధపడుతుంటే, దళితుల జీవితాలు ధ్వంసం అవుతుంటే సన్నాయి నొక్కుతున్న నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా అలసిపోయి ఉన్నారు. నిరంతరం ఉద్యమాలు చేసి 20 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ గురించి అన్నీ కోల్పోయినరు. విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, మేధావులు కావచ్చు, కళాకారులు కావచ్చు. 20 సంవత్సరాల ఉద్యమం అలా అయిపోయింది. మళ్ళీ 10 ఏళ్ల రాజకుటుంబ ధ్వంసం ఒకవైపు, ఇప్పుడు మళ్ళీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, పేదల పట్ల బుల్డోజర్ లెక్కించే ప్రభుత్వం, పేదల ఇల్లు కూల్చే ప్రభుత్వం.
కానీ ఒక్కటి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ శాసనసభ నిరంతరం పోరాడతాం మీ గురించి, ఓకే. ప్రాణాలకు తెగించి పోరాడతాం, గిరిగీస్తాం ఈ ప్రభుత్వాన్ని. ఎట్టి పరిస్థితుల ఈ మోసపూరిత ఈ యొక్క దగుల్బాజీ పేద ప్రజల పట్ల కక్ష పెంచుకున్న ఈ పార్టీని గద్దె దించము, విశ్రమించము. కానీ మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఈ మోసగాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ గద్దెనెక్కించారనుకో, వాళ్ళు చేసిందే కరెక్ట్ అని బుల్డోజర్లు కాదు, ఇంకా తర్వాత పేదలని నామరూపాలను కూడా వేస్తారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి, సరైన సమయంలో సరైన జవాబు ఇవ్వండి. ఒక ధర్మానికి దేశానికి కట్టుబడిన ఒక భారతీయ జనతా పార్టీని గెలిపించండి. మీ చిరకాల కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవంగానే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ ఎంత అమూల్యమైన టైం మాతో ఇచ్చారు. అండ్ చాలా వర్క్స్ ఉంటాయి, మీరు ఎమ్మెల్యే అంటే ఆ వర్క్ని వదిలిపెట్టుకొని నాకు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు మీకు, మీ ఛానల్స్ అందరికీ ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నిరంతరం ప్రజల తరపున గొంతై ప్రశ్నిస్తున్న విక్రమ్ టీవీ ఛానల్ మరియు పేదల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, పేదవాళ్ళ పట్ల ప్రతి సమస్య మీద ప్రతిస్పందిస్తున్న విక్రమ్ టీవీ ఛానల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని, మరియు ఈ ఛానల్ అభివృద్ధికి మీరందరూ సహకారం అందించి దీన్ని నెంబర్ 1 ఛానల్ చేస్తారని కోరుకుంటూ, మీ పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. ప్లీజ్ సబ్స్క్రైబ్ విక్రమ్ టీవీ ఛానల్.